Here is the non-spoiler review of the film Constable Kanakam, Telugu web series review and rating. Acted by Varsha Ballamma, Rajiv Kanakala, Avsaral Srinivas, Meghaleka and other actors etc. Meghaleka అంటే బూట్ కట్ బాలరాజు సోహెల్ గారి సినిమాలో హీరోయిన్ కింద వేసిన యాక్టర్. ఆ యాక్టర్ మేఘలేఖ అనే యాక్టర్. ఇంకా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 6 ఎపిసోడ్స్ రన్ ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 minutes రన్ టైంతో ఓవరాల్గా 2 hours 58 minutes రన్ టైం ఉంటుంది. ఈ 6 ఎపిసోడ్స్కి టైటిల్స్ తీసాక ఓవరాల్గా 2 hours 40 minutes రన్ టైంతో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. నిన్న నుంచి ఈరోజు చూడడం జరిగింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది ఈ సిరీస్ అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వార్ 2 అండ్ కూలీ మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఇంకా చాలా రివ్యూస్ ఉన్నాయి, చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, మూవీ అయితే మూవీ, వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్తే ఒక చోట అడవి గుట్ట ఉంటుంది ఒక ప్రదేశంలో. ఆ అడవి గుట్టలోకి కొంతమంది అమ్మాయిలు అక్కడే మిస్ అయిపోతూ ఉంటారు. ఆ అడవి గుట్టలో మిస్ అయిపోయిన అమ్మాయిలని కానిస్టేబుల్ అనే కనకం అనే అమ్మాయి ఒక కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ ఎలా కనిపెట్టింది ఈ అమ్మాయిలందరినీ అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే నాకైతే బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను లాస్ట్లో రేటింగ్. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ అండ్ డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. రొటీన్ స్టోరీ అయినా కూడా ఎగ్జిక్యూషన్ బాగా చేశారు, ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. వర్ష బొల్లమ్మ గారికి మంచి రోల్ పడింది. రాజీవ్ కనకాల అండ్ అవసరాల శ్రీనివాస్, బూట్ కట్ బాలరాజులో సోహెల్కి జోడీ కింద నటించిన మేఘలేఖ గారికి కూడా మంచి రోలే పడింది. ఇంకా ఈ సిరీస్కి వచ్చేసి మ్యూజిక్ హైలైట్ అయింది. మరి బ్లాక్ బస్టర్ కాకపోయినా సిరీస్కి హెల్ప్ అయింది. ఇంకా కొన్ని ట్విస్టులు ఉన్నాయి, ఆ ట్విస్టులు కూడా బాగున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి జస్ట్ ఓకే కింద ఉంటుంది, జస్ట్ ఇంట్రడక్షన్ అన్నట్టుగా. ఆ తర్వాత సెకండ్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు బాగుంటుంది. ముఖ్యంగా 4th, 5th, 6thలో వచ్చే ట్విస్టులు అయితే చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. ఇంక ఈ సిరీస్ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సిరీస్ చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నా నిద్ర వచ్చేస్తుందేమో ఏదో ఒక టైంలో అన్నట్టుగా ఉంటుంది, అంత స్లోగా ఉంటుంది. ఇంకా 5th ఎపిసోడ్లో ట్విస్ట్ వచ్చేసి కొన్ని సీన్స్ కన్వీనియంట్గా రాసుకున్నట్టు అనిపిస్తాయి, కొన్ని ట్విస్టులు సీన్స్. ఇవి మైనస్ పాయింట్స్. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. ఈ సిరీస్ ఎంతమంది చూసుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. వార్ 2 అండ్ కూలీ మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. అంతేనండి నా రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.